నూనె మొత్తం పైన పెట్టేసింది. హాయ్ అండి అందరు, గుడ్ మార్నింగ్. మళ్ళీ 10 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది వ్లాగ్ చేయక. ఈరోజు శుక్రవారం, ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్. అంటే పని కంప్లీట్ అయిన తానాలు వేసినాము, దీపాలు పెట్టేసినాము, అంతా అయిపోయింది. ఇప్పుడు వంట చేసుకోవాలి. ఇంకా అసలు అంబలి వస్తాకు పిండి నానబెట్టిన, రాగి పిండి పొయ్యాలి. పొద్దునే వద్దామని నానబెట్టిన, కానీ ఏంటిదంటే నేను చాయ్ బంద్ చేసిన వీడియోలు షార్ట్లో చెప్పిన కదా, నిన్నటికి 3 రోజులు అయిపోయింది, ఈ రోజుకి 4 రోజులు. ఈరోజు పొద్దున తలస్నానం చేసి దీపం పెట్టాక నాకు అంతే ఎటోటి అయిపోయింది. ఇంకా చాయ్ పెట్టలేక ఉగ్గుందాం అనుకున్నాను, ఉప్పు లేకపోయినా చాయ్ అయితే పెట్టిన. 4 రోజులకు ఈరోజు తాగిన అనమాట. కానీ ఇది చక్కెర ఏమీ లేదు, ఓన్లీ బెల్లం వేసి మాత్రమే పెట్టిన. బెల్లం వేసి పెట్టిన మా చిన్నోడు చూసాడు, కానీ దీని పైన పెట్టేసి చాయ్ అంతా అయినాక బెల్లం వేసి కలుపుకొని కొంచెం తాగేసినాం బావ నేను 4 రోజులకు. కానీ నేను బంద్ చేస్తాను అసలు అనుకోలేదు. ఒక్కరోజన్నా ఉండాలనుకున్నా, కానీ పర్లేదు. 3వ రోజుకు తలనొప్పి చేసింది బాగా. ఆ రోజు కారం పేలాలు వేసుకొని నిన్న తిన్నాము. ఆల్రెడీ పొద్దున షార్ట్ వచ్చింది చూడు, ఇది శుక్రవారం పొద్దున అనమాట. నిన్న వేస్తాం సాయంత్రం మనం. మొత్తానికి 4 రోజులకు ఈరోజు కొంచెం ఛాయ్ తాగిన, అది కూడా బెల్లం వేసుకొని. తర్వాత బియ్యం కూడా కడిగేసిన, వండాలి. చాయ్ పెట్టినా కాబట్టి అమ్మాలు వేరేది పోస్తుంది కూడా, సాయంత్రానికి పని చేస్తుంది. సాయంత్రం చాయ్ తాగం కాబట్టి అమ్మలి సాయంత్రానికి ఇప్పుడు పోసి పెడితే సాయంత్రానికి వస్తుంది. ఇప్పుడు కూర ఉండాలి. ఇక నిన్న పేలలు కలుపుకొని తినగా కొన్ని మిగిలినవి. ఇప్పుడు ఏంటంటే ఏం కూర ఉండాలని ఆలోచిస్తున్నా. చిక్కుడుగా ఉండనా, చారు ఇద్దామంటే, పచ్చడి ఇద్దామంటే అది పప్పు లేదు. ఉండనా చిక్కుడుగా గోచిక్కుడా లేకపోతే దగ్గరికి ఇట్లా సూప్లకి ఫ్రైలకి అయ్యన్నా. నేను ఎవరో పప్పు చేద్దాం అనుకుంటున్నా. గోర్జిక్కుడు ఖరాబ్ అవుతుంది కదా, ఈరోజు అంటే రేపు అది చేస్తా అంతే. గోర్జిక్కుడుకాయ నిన్న తెచ్చిన కదా, మళ్ళీ అది అటే ఎండిపోతుంది. ఇలా అది వండి రేపు చార్ల కన్నా ఫ్రై అయినా వేస్తా. చారు చేస్తా అంటే చారు ఏమన్నా అదే నన్ను ఎందుకు అడిగినా. ఇప్పుడు నేను ఏది చేయమంటే అది చేయవు, ఎట్లయినా నువ్వు ఫిక్స్ అవుతావు. అది ఆ ఫిక్స్ అయిన దానికి మళ్ళీ నన్ను అడిగి నీదొండన్నా అదొండన్నా ఆప్షన్ ఇచ్చినట్టు పెద్ద మసూరు అయితే చాలా మంచిగా ఉంటుంది అనుకున్నాను. అంతే సరే సొరకాయ కూర ఉంటుంది. నేను చెప్తున్నా సొరకాయ కూర ఉంటుంది. సరే సొరకాయ ఉంటుంది, అయిపోయింది. ఏం ఏడు ప్లేస్ సొరకాయ కూరనే ఉంటుంది కదా, అయిపోయింది. ఏం ఫ్రై చేస్తా. అట్లా అంటే నువ్వేమో ఇట్లా అంటావు, ఇట్లానంటే అట్లా అంటాడు. గోరుచిక్కుడుకాయలు టమాటాలు వేస్తా. టమాటాలు ఫ్రిడ్జ్ వచ్చినాక మస్తు బెనిఫిట్ అవుతుంది, నిజంగా చెప్తున్నా. ఇవి ఖరాబ్ అవుతలేవు. మాకు మెయిన్ ఖరాబ్ అయ్యేది ఏంటంటే అది ఏంటిది, పెరుగు కొంచెం ఒక్కరోజు ఏది సరిగ్గా కాకపోగాని పెరుగు ఉంటుంది చూడు. పెరుగు ఏంటంటే నెగిటివ్గా కొంచెం పుల్లగావు, ఎండాకాలం అయితే మరీ పుల్లగావు. ఒక్కరోజు కాదు, గంటగా తేడావు. పెరుగు అయితే ఖరాబ్ అయ్యేది ఎండాకాలం అయితే. ఇక అదైతే ఇప్పుడు అస్సలు ఖరాబ్ అయితే లేదు, పుల్ల కావట్లేదు. సుంచేస్తాం. హెల్ప్ చేస్తావా? 1/2 కిలో తెచ్చిందట ఇది కూడా. ఇప్పుడు హెల్ప్ దా. ఏమో నాకు తెలియదు. ఈ 1/2 కిలో గ్రేవీ లెక్క కొడుతూనే అవుతుంది మరి. ఇక అవి 1/2 కిలో ఎవరికి మరి 20 రూపాయలు అనేది అయిపోయినా, 1/2 కిలో అయిపోయినా. 1/2 కిలో సరిపోతుంది తెచ్చాం మనం. ఇది సరిపోతుంది 1/2 కిలో మనకు ఒక్క పూటకు కానీ కాదు. అయ్యా ఇచ్చినప్పుడు ఎక్కువ వచ్చింది, గింతే ఉన్నదండి. ఎవరు తిన్నారు? ఇక ఒకటికి సరిపోతుంది ఫ్రెండ్స్. ఉంటుంది కడిగినా ఇది కడగలే ఇంకా. కడుగుతూ ఉంచి కొంచెం గ్రేవీ లెక్క టమాటాలు మీకు వేసి పట్టేస్తా. ఇక నేనైతే కడిగిన కొంచెం కిందకి కడిగిన ఆల్రెడీ చూపిస్తాక వచ్చిన గంత. నేను అందరేమో కట్ చేసాక కడుగుతాం, మా ఆయన కడిగినాక తిన్నది ఆల్రెడీ పొద్దున్న నైట్ అన్నం ఉంటే, నైట్ ఎగ్ కూర ఉంటే తిన్నది. ఇక 2 ముక్కలు కొంచెం పెద్ద ముక్కలు తిద్దాం కదా.
చెయ్యడం నచ్చినట్టు చేసుకో. సినిమా పెట్టుకొని చూస్తున్నాయి. ఈరోజు శుక్రవారం ఏంటిది సిరీస్ వస్తున్నాయి. శుక్రవారం వచ్చిందంటే 2 రెస్టారెంట్ అది సిరీస్ అదేమంటే వెబ్ సిరీస్ పేరు రిసార్ట్. అది రిసార్ట్ తెలియదు, పేరు తెలియదు, ఏం తెలియదు, ఎందుకు రిసార్ట్ సారీ ఏదో ఒకటి వచ్చింది, ఏదో చూసుకుంటూ కూర్చుంటాం అంతే. ఇంటికాడ ఉన్నప్పుడు ఏం చేస్తాం, పని ఏం లేదా, ఏం లేదా, ఇంటికాడ కూర్చొని టీవీ చూసుకోకపోతే ఏం చేస్తాం, టీవీలు ఉన్నదే కందుకాయ పని ఏం లేకనే ఉంటున్నా, ఖాళీ ఇంట్లో ఉంటున్నా. అయితే స్కూల్ పని చేసి నా ముచ్చట ఎందుకు తీయక అందరు డౌట్ క్లియర్ చేస్తాం. ఒకరోజు చాలా మంది కామెంట్ చేస్తారు, అక్క మీ ఆయన ఏం చేస్తారు, మీ ఆయన ఏం చేస్తారు, మీ ఆయన ఏం చేస్తారు. ఒకరోజు చెప్తాం వీడియో. నేను చేసుకుంటున్న పని కానీ అదేం పని అని చెప్పలే కదా, చిన్న పని. చిన్న పని అయినా నువ్వు బయట జాబ్ పోతే ఎంత చిన్న పని అంటే నేను ఏదైనా అంటే ఏమంటారు దాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని అంటారు కదా, అట్లాంటిది ఏదన్నా నాది నేనే చేసుకుందామని పని చూస్తున్నా, బిజినెస్ టైప్లా. ఎవరి కింద చేయొద్దు, అట్లా చేద్దామని. అట్లా చేసుడు అంటే నాకు ఉన్న పని ఏంటంటే స్కూళ్ళలో చూసేప్పుడు ఇక ఇంకేదన్నా చేసుడే జీతం పని. ఇక పని జర నాకు అలసిపోయిన చేసి తెల్లెట్టుకు వచ్చినాయి, పని చేసిన. తెల్లెంటికి రాకపోతే వేసేద్దు వాళ్ళ అంటే చేసి చాలా ఏళ్ళు అవుతుంది అని అర్థం దానికి. తెల్లెంటికి వచ్చినట్టే కింద పడి అప్పడం అయిపోతాం అంటే ఆ మనిషి ఎట్లా అప్పడం అవుతాడు అన్నట్టు. నువ్వేం మాట్లాడు ఫైటింగ్ అయిందమ్మా దానికోసమే రుచి మనం టమాటా ఇట్లా కట్ చేద్దాం, కొనలో వద్దా అవసరం లేదా, తోడు మరి మంచిగా ఎట్లా ఇరిగిపోదు, ఇట్లా ఇరగొడుతున్నావా, ఇంత వేస్ట్ అవుతుంది. కొంచెమే చేస్తున్నా, చాలా చేస్తున్నా. అదే మరి ఇంతనే ఇరుగుతుంది, కట్ చేయాలి, కథ తీపో నాకు. పిసినారికి నంబర్ 1 గుర్తింపియచ్చు మా ఆయనకు పిసినారితనంలో. మా ఇళ్ళందరికీ తెలుసు పిసినారు అంటే హరిదాస్ అంటేనే పిసినారు ఉన్నలే కరెక్ట్. తిండి విషయంలో తప్ప అన్ని విషయంలో పిసినారు ఉండొచ్చు, తిండి విషయంలో మాత్రం పిసినారు అయితే ఉండొద్దు. అంటే మేము తిండి విషయంలో పిసినారు ఉండడు మా ఆయన, మిగతా అన్నిటిలో పిసినారు. అది నేనే ఒప్పుకుంటా పైసా విషయంలో ఏడైనా అని. నేను టమాటా కట్ చేసి యూజ్ చేసినాయిగా సైన్స్ కొంచెం వాటర్ పోసి కొంచెం ఉడికిస్తా, కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు. నేనైతే ఖచ్చితంగా ఉడికించే వండుతా, ఇదైనా దొడ్డు చిక్కుడైనా. కొంతమంది ఏమో డైరెక్ట్ వేస్తారు, ఎందుకు నాకైతే అట్లా మంచి అనిపించదు. ఇక ఒక్కొక్కరు ఇక ఇవేమో అంబలికి ఇది రాగి పిండి కలిపెట్టిన ఆల్రెడీ నేను. ఇక ఓన్లీ వాటర్ పోసి కొంచెం ఉప్పు వేసి పిండే, ఇది ఓన్లీ పిండే. మొక్కజొన్నలు కూడా వేసి నానబెట్టుకోవచ్చు, కానీ నేనేమో డైరెక్ట్ వేసేస్తాను. ఇప్పుడు దీంట్లో అయితే ఉప్పు వేస్తున్నా, దాంట్లో కొంచెం నేను వేస్తా. ఓకే, వాటర్ మిల్క్ పోసినావా? ఈ ఎండాకాలం వచ్చినేమో కానీ 100కు 3 ఇడ్లు ఇస్తారు. నేను ఎంత ఇచ్చి 103 అండి కూడా 53 చిన్న అట. ఇది తెచ్చిండు, ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా ఉన్నాయి. ఇవి తింటే ఏంటంటే తినడం మంచిగా ఉంటుంది, తిన్నాక మంచిగా సరదా అవుతుంది నాకైతే. ఇక మధ్య గజ్జలు కొట్టుడేమో అని పోయినసారి వచ్చినాక అవేంటి మామిడికాయలు వస్తున్నాము. ఈసారి కూడా ఇప్పుడు ఎన్నిసార్లు తెచ్చుకుంటారు, అయిపోగా పోయి తెచ్చుకుంటారు. 53 అన్నా 103 అన్నా. అదే మా ఇంట్లో ఉన్నప్పుడైతే కేవలం గజ్జలు వచ్చినప్పుడు మాత్రమే తెచ్చుకుందాము. కాదు అప్పుడు మళ్ళీ ఎప్పుడు పని ఉంటే వస్తాయి, ఉప్పుకైతే రాము కదా, అట్లా అయిపోయేది. కొంచెం ఏంటంటే మళ్ళీ దీంట్లో పోజ్ చేసేసుకుంటాను. అందుకని ముందు ఇగో అంబలు పోసేలా కొంచెం ఎక్కువనే వస్తున్నాయి, ఎందుకంటే ఇప్పుడు పడితే అప్పుడు తాగొచ్చు అని చెప్పేసి ఎక్కువనే వస్తున్నాయి. అప్పుడు ఇంత పోసేదాన్ని కదా, చాయ్ పెట్టినప్పుడు అయితే చిన్న భవన్లో పోసేదాన్ని. చాయ్ ఎప్పుడు తాగుతామో, ఎప్పుడు తాగాలనిపిస్తుందో అప్పుడు అంబ తాగాలి అంతే. అంతే, అది పాలసీ. ఇది కూడా కొంచెం ఆల్టర్నేటివ్ అంబలి. ఇవి కొంచెం వేడి చేసుకుని తాగుతున్నా కాబట్టి ఇక నాకు కొంచెం చాయ్ ఫీలింగ్ ఇస్తుంది అనమాట. అది చేయబట్టే కొంచెము అంబలి చేయబట్టే చాయ్ మరవగలిగిన నేనైతే ఇక దీనికోసం అయితే వంట వేసేస్తున్నా. ఇది టమాటాలు ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నా, ఇవి ఉడకబెట్టుకున్నా, తర్వాత చెప్తావు.
నిన్న పొడి ఉంది, పొడి నేను నిన్న పులిహోర పులుసు చేసిన. ఈ పొడి మసాలా పొడి ఎలా వేసుకోవచ్చు, ఇంత గ్రేవీ లెక్క కూడా వాడుకోవచ్చు. అందుకే వేసేస్తా, మంచిగా పని చేస్తుంది. ఎందుకేమో నాకు వంటలు చేయడం మస్తు ఇష్టం. తినడం ఇష్టమే, వంటలు చేయడం ఇష్టమే. కొంతమందికి ఏమో తినడం మాత్రమే ఇష్టం ఉంటుంది, వంటలు చేయడం ఇష్టం ఉంటుంది. కొందరికేమో వంటలు చేయడం మాత్రం ఇష్టం, తినడం ఇష్టం ఉండదు. నాకేమో రెండు ఇష్టమే. చాలా మందికి అమ్మ మన అయితే మస్తు ఇష్టపడతారు. అక్క రెసిపీ నేను రెసిపీ పెట్టకపోతే రెసిపీ అని అడుగుతూ ఉంటారు. మంచిగా అనిపిస్తుంది. అప్పుడు నా మీద నాకు మంచి నమ్మకం వస్తుంది. మీకు కొంతమంది అయితే అక్క నువ్వు పచ్చళ్ళ బిజినెస్ పెట్టుకో మంచిగా చేస్తావు అంటారు. పచ్చళ్ళు కూడా మంచిగా సేల్ చేసుకోవచ్చు, నీకు యూట్యూబ్ ఉంది అంటారు. కానీ నీకు అంత దాకా అయితే రాలేదు, చూడాలి. కానీ అట్లా చాలాసార్లు కామెంట్ పెట్టు, నేను అవి చూపిస్తాను ఈ కామెంట్లు. కానీ చిలికలు వేసిన ఆవాలు లేవు, పచ్చిమిరపకాయలు వేసేసి సన్నగా దొరుకుతున్న ఉల్లిగడ్డలు. మన కూర మంచి టేస్ట్ రావాలంటే ఏం చెప్పన్నా, ఉల్లిగడ్డలు వేస్తాం కదా, ఉల్లిగడ్డలు అనేది మంచి రెడ్ కలర్లోకి వస్తుంది కూడా, అప్పుడు టేస్ట్ మంచిగా వస్తుంది. కర్రీ అయితే బ్రౌన్ కలర్. ఇక నాకు ఇంగ్లీష్ అంటే మళ్ళీ బ్రౌన్ కలర్ కదా మంచిగా వస్తుంది. బిర్యానీలు మంచిగా రావాలంటే పూర్తి బ్రౌన్ కలర్ రావాలి మొత్తం. ఇలా ఏమంటారు గొరిస్తాం కదా, టిప్స్ చెప్తుంది అమ్మమ్మ, టిప్స్ చెప్తుంటది. అంటే అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్ చేస్తే మంచిగా ఉంటుంది కర్రీ. అంతే ఏం లేదు. రెస్టారెంట్లలో హోటళ్ళలో ఏంటంటే ఎప్పుడు అప్పుడు వేసేస్తాం బిర్యానీలలో, అందుకే ఫ్రెష్గా ఉంటుంది. చూడడానికి లుక్ మంచిగా వస్తుంది చూడు, పచ్చగా మంచిగా. టమాటా కొన్ని ఎక్కువ నేను చేస్తున్న గ్రేవీ కోసం అని చెప్పేసి. పేస్ట్ పెడితే వేసా బాగుంటుంది, కానీ ఇక అంత ఓకే. గంతే, ఇక మాకు గెలుస్తా గంతే. మగ్గినాక చూపిస్తా. కారప్పొడి వేస్తున్నాం 2 చెంచాలు, ఎందుకంటే పల్లి పౌడర్ ఇట్లా వేస్తా కాబట్టి కొంచెం కారం ఎక్కువనే వేస్తున్నా. టమాటా మొత్తం మగ్గిపోయింది, నూనె కూడా సపరేట్ అయింది 2 సైడ్లకు. ఇప్పుడు ఏంటంటే ఇది ఉంది కదా, ఇది వేసేస్తున్నా. ఎందుకంటే కొంచెం కారం ఉప్పు పట్టినాక వాటర్ ఉడకబెట్టిన వాటర్ పోసినాయి, ఏం పోయలేదు. ఇప్పుడు కొంచెం ఉడికిస్తా. ఫస్ట్ ఉడికించిన తర్వాత లాస్ట్కు కావాల్సిన కొన్ని వాటర్ పోసుకొని గ్రేవీ కోసము అప్పుడు పౌడర్ వేసేస్తా. ఇది ఒక 5-10 నిమిషాలు, 10 నిమిషాలు మెత్త అయిపోతుంది. 5 నిమిషాలు అనుకోండి సిమ్లో. ఓకే, నూనెంతా పైకి తేలిను. నేను అసలు ఈ పౌడర్ ఉందని నాకు తెలియక నేను గ్రేవీ కోసం టమాటాలు ఎక్కువ వేసేసిన. నేను ఫస్ట్ స్టార్టింగ్ లేపిన కదా, ఇప్పుడు పౌడర్ ఉంది కాబట్టి కొంచెం వేసేస్తా. ఇది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది, ఇంకొక 2-3 నిమిషాలు సరిపోతుంది. నేను కొన్ని వాటర్ వస్తున్నా మళ్ళా, ఎందుకంటే ఈ పౌడర్ వేస్ట్ కాబట్టి చిక్కదనం వస్తుంది అని చెప్పేసి కొన్ని వాటర్ వేసిన. ఇప్పుడు దీంట్లో సగం వేసేస్తున్నా, మొత్తం ఏమి వేయనిగా. స్మెల్ అయితే ఇలా ఏంటిదంటే ఏమేమి వేసి చెప్పండి పౌడర్లో, జీలకర్ర, ఆవాలు, కొంచెం అంటే కొన్ని మెంతులు, అదేంటి ధనియాలు, మళ్ళా నువ్వులు, ఎండుమిర్చి కొంచెం ఏం చేసిన, సాల్ట్ వేసి పట్టిన పౌడర్ ఇది. ఇది దోశ మీద ఉత్త ప్లేన్ దోశ పోసుకొని దానిపైన చల్లుకొని తింటే కూడా మస్తు ఉంటుంది. ఇది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుంటే మనకు 10 days వరకు మంచిగా ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్ చిక్క అయిపోయింది, వాటర్ వేసి ఏర్పడుతుంది చూడండి. ఓకే, ఒక 2-3 నిమిషాలు తీసుకొని బంద్ చేసుకోండి గంతే. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. డంపలు కూడా అయిపోయింది, పోసేసిన. చూపించాలి కదా అప్పుడు నేను. ఇగో కూర దగ్గరికి చూపిస్తా ఒకసారి. ఫైనల్గా అయిపోయింది, చూపిస్తున్నా. ఓకేనా, నూనె మొత్తం పైన కట్టేసింది. ఒక్కసారి ఉంటాయి పెద్దది. ఇప్పుడు మా అందరికి సరిపోతుంది.
రివ్యూ ఉంది కాబట్టి. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక బంద్ చేస్తా.